అందరికీ నమస్కారం అండి. మనల్ని కష్టాల పాలు చేసే అలవాట్లు ఇవే. ఏకవత్తితో దీపారాధన చేయకూడదు. ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. మంచం మీద కూర్చొని కాళ్ళు ఊపకూడదు. అలాగే భోజనం చేయకూడదు. ఎంగిలి కంచంలో చేతులు కడగకూడదు. పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. బట్టలు ఉతికిన నీరు కాళ్ళపైన పోసుకోరాదు. ఎడమ చేతితో పిల్లల్ని కొట్టరాదు. ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరగరాదు. అది శోకానికి సంకేతం. డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మిపెట్టి లెక్కించకూడదు. పాచిముఖంతో అద్దంలో చూసుకోకూడదు. తులసి చెట్టు దగ్గర తల దువ్వుకోకూడదు. తులసి చెట్టు దగ్గర వెంట్రుకలు రాలితే అది మంచిది కాదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుంచి ఆకులు తెంపకూడదు. ఏదైనా ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని వాడకూడదు. గడపల మీద కూర్చోవడం, గడపలను తొక్కడం చేయకూడదు. చీపురును, కుక్కను కాలితో తన్నకూడదు. చీకట్లో కూర్చొని భోజనం చేయకూడదు. భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయాలి. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. సంసారము నిషేధము. పరస్త్రీ వ్యామోహము మంచిది కాదు. ఆడది అతిగా అలంకరించుకోకూడదు. ఎంగిలి చేత్తో అన్నం వడ్డించకూడదు. బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, పిల్లలకు భోజనం వడ్డించేటప్పుడు ఆడవాళ్ళు ఖచ్చితంగా గాజులను ధరించాలి. స్త్రీలు చీటికి మాటికి అలిగి రాత్రి అన్నం తినకుండా పడుకోకూడదు. తడగడ దిండు కింద దేవుని పటాలను ఉంచుకోకూడదు. మంచాన్ని గోడకు ఆనించి వేయకూడదు. బ్రహ్మముహూర్తమునందు నిద్ర లేవవలెను. ఆడవాళ్ళు స్నానం చేయకుండా పోయి వెలిగించకూడదు. బొట్టులేని ఆడపిల్లను ప్రొద్దున్నే అస్సలు చూడకూడదు. పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం తోమకూడదు.